దేవుడు అంటా ఉన్నాడు, ఎక్కడ చూస్తే చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. చెప్పండి వృధం దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎందుకు దేవుని వెంబడించాలి? ఎందుకు మనము దేవునితో సహవాసం చేయాలి? ఎందుకు మనము దేవుని కోరుకోవాలి? ఎందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. మనం నిత్య జీవంకే మనం ఎందుకంటే ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినామంటే మనం నిత్యము యుగ యుగాలు ఎవరితో ఉండవలసి వస్తుందంటే దేవునితో రాజ్యంలో పని చేయవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యంలో పని చేయడానికి నేను ఏర్పరచబడ్డాం. హల్లెలూయా. మనం మన పనులు చేసుకోవడానికి ఈ భూమి మీద కొద్ది కాలంగానే ఉంటాం, కానీ ఇది మనం యాత్రా జీవితం, కానీ మన జీవితం అంతా దేవునితో యుగ యుగాలు దేవునితో సంబంధం కలిగి సహవాసం కలిగి ఆయన పనివారమై ఉండి ఆయనతో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉంటాం ఆయన. హల్లెలూయా. అందుకోసమే మనం ఏర్పరచబడ్డాము. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నిత్య జీవాన్ని ఇచ్చడానికి వచ్చా. హల్లెలూయా. ఈ మాట ఎలా ఉందండి? హల్లెలూయా. నిత్య జీవం. నిత్య జీవం ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఏమైనా ఇస్తారా? అప్పిస్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఇస్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఇస్తారా? ఎవరైనా ధనం అడిగితే ఇస్తారు. ఏదైనా అప్పిస్తారు. కారు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, అన్ని ఇస్తారు అప్పులు. కానీ జీవాన్ని ఇచ్చేది యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను జీవాన్ని ఇచ్చేది కాదు, నిత్య జీవమును నేను నీకు దయచేయడానికి వచ్చాను. హల్లెలూయా. నిత్య జీవం ఎక్కడ వస్తుందంటే నా గొర్రెల్లో నా స్వరమును విన్నప్పుడు మాత్రమే నిత్య జీవంలోనికి నువ్వు మార్గాలు సుగమమైతే. హల్లెలూయా. మార్గాలు నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలంటే మొదటగా దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును. హల్లెలూయా. స్వరం వినాలంటే మనకు సహాయం కావాలి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువును మనము ఏమంటే కనుగొనాలంటే సహాయం కావాలి. యేసు ప్రభువును స్వరక్షకునిగా నమ్మాలంటే సహాయం కావాలి. ఎవరంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే సువార్తను ప్రకటిస్తుండగా ఆయన మనస్సులను అందరినీ ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. దేవాది దేవుడు ఒప్పింపజేసి యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించడానికి సహాయం చేసేది ఎవరంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేనిది ఏమి జరగదు. అంటే ఏమి జరగదంటే అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మొదటిగా దేవాది దేవుడు వచ్చాడు, తండ్రి దేవుడు వచ్చాడు, తర్వాత క్రీస్తు ఏమంటా తాను మహిమను విడిచిపెట్టి తను దేవుడితో ఉన్నటువంటిది ఆయన మొత్తం సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా మన కోసము భూమికి వచ్చాడు. హల్లెలూయా. రిక్తునిగా వచ్చి ఆయన మరణించి తిరిగి మూడవ దినమున లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసము ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం వాటిని తెలుసుకోవాలంటే మనకేం కావాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. హల్లెలూయా. కింద వచ్చిన చూద్దామా. నేను వాటికి 28వ వచనము 11వ అధ్యాయం 10వ అధ్యాయం 28వ వచనం యోహాను సువార్త. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. హల్లెలూయా. హల్లెలూయా. అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. హల్లెలూయా. దేవుడు ఎంత సెలవిస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని చేతిలో ఉన్నావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నావో ఎవడు కూడా నిన్ను ముట్టుకోవడానికి ఆజ్ఞ లేదు. హల్లెలూయా. ఎవడు నిన్ను తాకకూడదు. అందుకే యేసు ప్రభువు వారు అంటాడు, ఇదిగో నా కుమారుని ముట్టినవాడు వాడిని నా కనుగుడ్డును ముట్టినట్లే. హల్లెలూయా. వాడిని తాకితే చాలు నన్ను తాకినట్లు. హల్లెలూయా. అంటే దేవుడు అంటాడు. ఒకసారి మనం కొన్ని కథల్లో చూసుకుంటే ఎలాగంటే కొన్ని మనము ఇక భారతము భాగవతము రామాయణంలో కూడా చూసుకుంటే కొంతమంది ఏమంటారు రాజులు కూడా ఏమంటారు కొన్ని శాసనాలు ఇచ్చేస్తారు. అంటే వారి యొక్క మాట ఇస్తే ఎనికి తీసుకోరు. ఏమైనా మాట ఇచ్చింటారంటే ఏదైనా మాట ఇస్తే ఎనికి తీసుకోరు. అంటే ఈ భూమి మీద వారు మాత్రమే మాట ఇస్తే నేను ఎనికి తీసుకోమంటే సర్వమునకు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాటలు పొల్లుపోవు. హల్లెలూయా. యుగ యుగాలు ఆయన మాట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. భూమి ఆకాశంలో గతించిన ఆయన మాటలు గతించవని యొక్క బైబిల్ మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడే ఉన్నా, నేను ఎవడు ముట్టుకోడు, నేను ఎవడు అపహరించకూడదు. ఇప్పుడు మనం చూస్తే ఉంటే ఇక కాలాలు చూస్తే అదృశ్యమైతే ఉన్నారు గంటకొకరు. మన దేశంలో మన రాష్ట్రంలో చూస్తూ ఉంటే నిమిషాలకొకరు గంటకొకరు అదృశ్యమైతే ఉన్నారు. పట్టకపోతున్నారు, ఎత్తకపోతున్నారు. పిల్లలను ఎత్తపోతున్నారు, పెద్దలను ఎత్తపోతా ఉన్నారు, ఏదమరిసి ఎత్తపోతా ఉన్నారు. అయితే దేవుడు కాపలిగా ఉన్నటువంటి వారిని ఎవరు ముట్టలేరు. హల్లెలూయా. మన కాపరి ఆయన
నిజమైన గడ్డి దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అని అంటాడు, నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. హల్లెలూయా. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి భూమి మీద ఎవరు లేరు, కానీ యేసు ప్రభు మాత్రమే నీ కోసం నా కోసము ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే మనకు సహాయం చేయడానికి చూడండి, కీర్తన గ్రంథము 60వ కీర్తన 11వ వచనంలో కూడా మనం ఒకసారి చూసుకుంటే ఇలాగ వ్రాయబడి ఉన్నది. చూస్తున్నాం ఒకసారి. మనసుల సహాయం పెడతాము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నాడంట ఆ రాజు? మనసులో సహాయం పెడతాము. అనేక మంది మనసులను ఆశ్రయిస్తున్నారా? అనేక మంది మనం ధనాన్ని ఆశ్రయిస్తున్నామా? అనేక మంది మనం వేటిని ఆశ్రయిస్తున్నాం అని చెప్తూ మనసులో సహాయము వ్యర్థము. నీకు కావాల్సింది సహాయము. ఎవరి సహాయం అంటే యేసు ప్రభు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయమంటే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఉన్నటువంటి స్థితి ఏదైతేనేమి, నువ్వు నడుస్తున్న గమ్యం ఏదైతేనేమి, నువ్వు మాట్లాడుతున్న మాటలైనా కూడా ప్రతి విషయంలో నీకు సహాయం చేయడానికి ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.